శ్రీకాకుళం జిల్లా పాలకొంట కోటదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా పేరొందిన కోటదుర్గమ్మను వేకువజాము నుంచే దర్శించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజలు జరిగాయి. మరిన్ని విషయాల్ని మా రిపోర్టర్ శరత్ బాబు అందిస్తారు. కల్పవల్లి ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా పిలువబడే తల్లి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలోని శ్రీ కోటదుర్గ అమ్మవారి తల్లి. అయితే శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయానికి ఉదయం నుంచి భక్తులైతే భారీగా చేరుకుంటున్నారు. ముఖ్యంగా చూస్తే మహిళలు అయితే వేలాదిగా కుంకుమ పూజల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ శ్రావణ శుక్రవారానికి సంబంధించిన విశిష్టత ఏంటి అని మనకు తెలియజేసేందుకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ నార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ బుచ్చిబాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, శ్రావణ శుక్రవారం విశిష్టత ఏంటి? పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఆడవారికి సౌభాగ్యం కోసం, వారి ఇళ్లలో ఉండేటువంటి సమస్త కష్టములు తొలగడం కోసం ఈ కుంకుమార్చనలు 2001లో ప్రారంభించడం జరిగింది. ఈ కుంకుమార్చనలు జరిగించిన పిదప వారందరికీ కూడా వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి సర్వగ్రహ బాధలు, రోగబాధలు, రుణబాధలు, శత్రుబాధలు అన్ని బాధలు తీరడమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఆరోధనం. ఆ ఆరోధనాన్ని ప్రసాదించేటువంటిది అమ్మవారు కోటదుర్గ అమ్మవారు. సర్వగ్రహ బాధలే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రావణ శుక్రవారం కుంకుమార్చన సహస్రనామార్చనలో పాల్గొంటే వారికి సర్వశుభాలు కలుగుతాయని ముఖ్యమైనటువంటి నమ్మకం. ఈ శ్రావణ శుక్రవారంలో సహస్రనామ స్తోత్ర పారాయణ పూర్వకంగా అర్చనలు జరిపించడం వలన వారికే కాక గ్రామానికి, రాష్ట్రానికి కూడా ఎంతో విశిష్టమైనటువంటి ఆమె అనుగ్రహం లభిస్తుందని మనందరి యొక్క నమ్మకం. అందులో భాగంగానే పెద్ద ఎత్తున సుమారు ఒక వారానికి 1500 మంది ఆడవారు వచ్చి కూర్చుని పూజ చేసుకుంటుంటారు. ఎక్కడా ఏ దేవాలయంలో లేని విధంగా ప్రత్యక్షంగా పూజ చేయడం అంటే చాలా కష్టం. అందరినీ కూర్చోబెట్టి ధూపదీప నైవేద్యాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్చించడం చాలా కష్టం. కాబట్టి అందరూ గోత్రనామాలు రాస్తారు ప్రతి దేవస్థానాల దగ్గర. కానీ మన దేవస్థానం దగ్గర ఈ పోలీస్ క్వార్టర్స్ తీసుకున్న లగాయితూ కూడా సుమారు వారానికి 1500 నుంచి 1200 నుంచి 1500 వరకు కూడా అర్చనా కార్యక్రమాలు చేయడం విశేషంగా జరుగుతుంది. ఇది ఈ స్థలం మీద అడుగుపెట్టిన ప్రతి ఒక్కడికి ఏదో రకంగా శుభం కలుగుతూనే ఉంటుంది. ఈ స్థలంలో వచ్చిన ప్రతి మానవుడికి కూడా కలియుగంలో ఏదో రకమైన ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఆ ఇబ్బందులు తొలగడం కోసం వారి మానసిక పరిస్థితి, శారీరక దృఢత్వం, అలాగే ఆర్థిక పరిపుష్టత, అలాగే సంతాన రీత్యా వారికి ఉండేటువంటి చికాకులు ఇవన్నీ సానుకూలంగా అన్నీ కూడా అదృష్టంగా భావించి ఆమె దివ్య కల్పవల్లి ఆశీస్సులు అందుతాయని ఈ శ్రావణ శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమం జరిపించుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం 5 వారాలు కూడా పడ్డాయి. ఇదో 3వ వారం, 4వ వారం ఆగస్టు 15, అలాగే 22వ తేదీతో 5వ వారంతో ముగుస్తాయి. ఈ ఉత్సవాలు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. సాయంకాలం జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పూజ, సాయంత్రం అభిషేకం, అర్చన ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇదే స్థలంలో అర్చన అభిషేకాన్ని తిలకించి దేవదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని మరీ కోరుకుంటూ ఆలయ ప్రధాన అర్చకుడు నార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోటదుర్గమ్మవారి దేవస్థానం, పాలకొండ. అయితే శ్రావణ శుక్రవారం కూడా చేసేటువంటి పూజల్లో ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ కుంకుమార్చన చేయడం వల్ల వారి కుటుంబంలో సుఖశాంతులతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి అయితే ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సుబ్రహ్మణ్యంతో రిపోర్టర్ శరత్ బాబు, 99 టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి.